రాఫెల్తో పాటు 5 యుద్ధ విమానాలను కూల్చేశాం. S-400ని ధ్వంసం చేసేశాం. ఆదంపూర్ ఎయిర్ బేస్ను నామరూపాలు లేకుండా చేశాం. 4 రోజుల యుద్ధంలో ఇండియాను ఘోరంగా ఓడించాం. పాకిస్తాన్ లీడర్ల నుంచి వచ్చిన ఫేక్ ప్రకటనలే ఇవి. ఆధారాలు అడిగితే మాత్రం ఒక్కడు ఇవ్వడు. అసలు ఉంటే కదా ఇవ్వడానికి. ఉగ్రదేశం ఫేకు ప్రచారాన్ని మౌనంగా భరిస్తే చివరికి వాళ్ళు చెప్పే అబద్ధాలే నిజాలని భ్రమపడే పరిస్థితి వస్తుంది. అందుకే పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని భారత్ ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూ వస్తోంది. పాకిస్తాన్తో యుద్ధంలో భారత త్రివిధ దళాలు వేటిని కోల్పోలేదని, అవన్నీ అబద్ధపు ప్రచారాలే అని సాక్ష్యాలతో పాటు బయటపెడుతోంది. కానీ ఇలాంటి విషయాల్లో అత్యంత బాధ్యతతో వ్యవహరించాల్సిన విపక్ష నేతలే పాకిస్తాన్ ఫాల్స్ ప్రచారానికి అనుకూలంగా వ్యవహరిస్తే ఆపరేషన్ సింధూర్ను ప్రశ్నిస్తూ ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇది. పాకిస్తాన్తో దాడుల సందర్భంగా భారత్ ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలను కోల్పోయిందనేది రాహుల్ ప్రశ్న. అంతకుముందు కూడా విదేశాంగ మంత్రి జైశంకర్ వీడియోను పోస్ట్ చేసిన రాహుల్ ఆపరేషన్ సింధూర్ గురించి పాక్ ఆర్మీకి ముందే చెప్పారంటూ వ్యాఖ్యానించారు. భారత్ దాడి చేసే విషయాన్ని పాక్కు ముందే సమాచారం ఇవ్వడం నేరమన్నారు. అయితే రాహుల్ వ్యాఖ్యలను విదేశాంగ శాఖ తప్పుపట్టింది. రాహుల్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేసింది. ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ దాడి గురించి మాట్లాడడానికి జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారని మాత్రమే స్పష్టతనిచ్చింది. ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత తాము ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని పాకిస్తాన్ ఆర్మీకి చెప్పినట్లు పేర్కొంది. పాకిస్తాన్ సైన్యం ఈ చర్యలకు దూరంగా ఉండాలని మాత్రమే తాము సూచించామని, కానీ వారు ఈ సలహాలను పాటించలేదని జైశంకర్ చెప్పిన వీడియోను రాహుల్ గాంధీ తప్పుగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. అంతేకాదు, యుద్ధ విమానాల విషయంలో రాహుల్ గాంధీ చేసిన వాదనలు మాజీ సైనికాధికారులు కూడా ఖండించారు. ఏకే భారతి సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. As for the details, what could have been, how many numbers, which platform did we lose? You know, at this time, I would not like to comment on that because we are still in a combat situation. And if I comment on anything, it will only be advantage adversary. So we don't want to give him any advantage at this stage. All I can say is that we have achieved our objectives that we selected and all our pilots are back home. Thank you. ఓవైపు తప్పుడు ప్రచారంతో పాకిస్తాన్ రెచ్చిపోతుంది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడానికి దానికి సిగ్గులేదు. ఇలాంటి టైంలో స్వయంగా భారత ప్రతిపక్ష నాయకుడే ఎన్ని యుద్ధ విమానాలు కూలిపోయాయో చెప్పాలని ప్రశ్నలు సంధిస్తే ఉగ్రదేశం ఎందుకు ఊరుకుంటుంది? ఇంతకు మించిన ఛాన్స్ మళ్లీ రాదంటూ రెచ్చిపోవడం మొదలుపెట్టింది. ముఖ్యంగా అసత్య ప్రచారాలు చేయడంలో టాప్లో ఉన్న ఉగ్రదేశం మీడియా రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో దుష్ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. ఆపరేషన్ సింధూర్పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ సంబరపడిపోతోంది. భారత యుద్ధ విమానాలను కూల్చేశామని పాక్ చేస్తున్న వాదనలకు బలం చేకూర్చేలా రాహుల్ ప్రశ్న ఉండడంతో పాక్ మీడియా ప్రత్యేక డిబేట్లను నిర్వహిస్తోంది. భారతీయ ఆపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ కా మోదీ సర్కార్ సే ఏక్ బార్ ఫిర్ సవాల్. పాకిస్తాన్ మీడియాలో ఎక్కడ చూసినా రాహుల్ గురించే చర్చలు నడుస్తున్నాయి. అది మాత్రమే కాదు, హస్తం పార్టీ లీడర్లపై వివరణాత్మక కథనాలు వండివారుస్తున్నారు. ఇక్కడే బీజేపీ సీన్లోకి వచ్చింది. రాహుల్ పాకిస్తాన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతూ ఒక పోస్టర్ విడుదల చేసింది. ఆ పోస్టర్లో రాహుల్ గాంధీ ముఖాన్ని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్తో జత చేసి వన్ అజెండా అని రాసింది. పోస్టర్ను బీజేపీ సమాచార శాఖ చీఫ్ అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో షేర్ చేశారు. రాహుల్ గాంధీ పాక్ భాషలో మాట్లాడుతున్నారు, ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మాల్వియా ఆరోపించారు. అలాగే ఆపరేషన్ సింధూర్తో విజయం సాధించిన భారత్కు ప్రధానమంత్రిని రాహుల్ గాంధీ అభినందించలేదు అని అమిత్ మాల్వియా ఆరోపించారు. అభినందనలకు బదులుగా మనం ఎన్ని రాఫెల్ ఫైటర్ జెట్లను కోల్పోయామని పదే పదే అడుగుతాడు. ఈ ప్రశ్నని ఇప్పటికే డీజీఎంఓ బ్రీఫింగ్లో ప్రస్తావించారు. యుద్ధ సమయంలో ఎన్ని పాకిస్తానీ జట్లను కాల్చివేశారో తేల్చి చెప్పారని గుర్తు చేశారు. అయితే బీజేపీ విమర్శలకు కాంగ్రెస్ కూడా అదే రేంజ్లో రియాక్ట్ అయింది. ప్రధాని మోడీని పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్తో పోల్చుతూ ఎడిటెడ్ ఫోటో విడుదల చేసింది. ఈ ఫోటోకు ఏక్ బిర్యానీ దేశ్ పర్ భరీ అని క్యాప్షన్ పెట్టింది.
వల్ల దేశానికి కలిగిన లాభమేంటో ఆపరేషన్ సింధూర్ నిరూపించింది. రాఫెల్ చేసిన యుద్ధ విన్యాసం ఉగ్రవాద దేశానికి చుక్కలు చూపించింది. పాక్ పై మన సైన్యం దాడులు చేసినప్పుడు, ఉగ్రదేశం మనపై ప్రతిదాడి చేసినప్పుడు మన గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడింది S-400 రాఫెల్ ఫైటర్ జెట్లే. వాస్తవానికి ఇవి లేకపోతే పరిస్థితి దారుణంగా ఉండేదనేది రక్షణ నిపుణులు చెబుతున్న మాట. ఇప్పుడు కూడా ఈ నిజాన్ని రాహుల్ అంగీకరించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భారత సైన్యం పాకిస్తాన్లోకి ప్రవేశించి అక్కడి స్థావరాలను ధ్వంసం చేయడమే కాకుండా 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన నిజాన్ని, పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసిన విజయాన్ని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ అర్థం చేసుకోలేకపోతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాలు బహిర్గతం చేయరాదన్న విషయం రాహుల్ గాంధీతో పాటు హస్తం పార్టీ లీడర్లు మరుస్తున్నారని విమర్శిస్తున్నారు. అన్నింటికీ మించి పాకిస్తాన్ ఫేక్ ప్రచారానికి అనుకూలంగా మాట్లాడడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు.